హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో మీకు తెలుసా? ఇప్పుడు ప్రముఖ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారి మాటల్లో ఆ విషయాలని తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు భీమవరం కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేస్తున్నారని తెలిసింది. అదొక్కటేనా, మరి ఇంకే కాన్స్టిట్యుయెన్సీ నుంచి కానీ వాళ్ళు పోటీ చేస్తున్నారా? ఈ విషయాలు మా ప్రేక్షకులకు తెలియచేయండి. రాబోయేటువంటి 2024 బహుశా ఏప్రిల్ కావచ్చు. ఎన్నికలు ఏప్రిల్లో ఫినిష్ అవుతుంది. అంటే మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ లోపు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ శాతము. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలతో పాటు ఈ యావత్ దేశానికి పార్లమెంటు స్థానాలతో రెండు కలిపే ఉంటుంది ఎన్నికలు. గత ఎన్నికల్లో అనూహ్యంగా 175లో 151 ఓట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని అఖండ మెజారిటీతోటి వైఎస్ఆర్పీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన విషయం మనకు తెలిసిందే. అయితే అప్పుడు త్రిముఖ పోటీ జరిగింది. అంటే టీడీపీ పార్టీ సపరేట్గా పోటీ చేసింది, వైఎస్ఆర్పీ పార్టీ సపరేట్గా పోటీ చేసింది, జనసేన పార్టీ సపరేట్గా పోటీ చేసింది. త్రిముఖ పోటీ జరిగింది. దాంట్లో 151 అంటే మాటలేం కాదు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్పీ పార్టీ అనూహ్యంగా గెలుచుకొచ్చాడు. కానీ జనసేన పార్టీ గ్లాస్ గుర్తుతో పోటీ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ మాత్రం ఒకే ఒక సీటు మాత్రమే రాజోల్ నుంచి ఒక అభ్యర్థి గెలిచాడు. పార్టీ అధ్యక్షుడిగా ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎంత క్రేజీ అశేషమైనటువంటి అభిమానం ఉంటుందో మనకు తెలుసు. ఆయన మీటింగ్ అంటేనే కోలాహలం, ట్రాఫిక్ జాములు, కంట్రోల్ చేయలేని వ్యవస్థ, లక్షలాది మంది తరలి వస్తుంటారు. కానీ ఎందుకో బ్యాడ్ లక్లీ ఓటేస్తలేరు ఎవరు అతనికి. గతంలో 2019 ఎన్నికల్లో గాజువాక అండ్ భీమవరం నుంచి 2 స్థానాల నుంచి పోటీ చేశాడు. వాస్తవానికి భీమవరం నుంచి మాత్రమే పోటీ చేయాలనుకున్నప్పటికీ గాజువాక మీద కూడా ఆయన అనూహ్యంగా మళ్ళొకసారి రెండో నిర్ణయం తీసుకొని గాజువాక నుంచి కూడా పోటీ చేస్తానికి ముందుకు వచ్చాడు. గతంలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి పార్టీ తరఫు నుంచి గెలిచిన స్థానం కాబట్టి మళ్ళీ ఒకసారి అది సేఫ్టీగా ఉంటుంది అనుకుండొచ్చు. బహుశా అక్కడి నుంచి కూడా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపాడు. దాంతో 2 స్థానాల నుంచి పోటీ చేశాడు. కానీ 2 స్థానాల్లో అనూహ్యంగా ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా గాజువాకలో మాత్రం స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయాడని చెప్పొచ్చు. అది వచ్చేసి దగ్గర సుమారు 17,000 ఓట్ల డిఫరెన్స్ తోటి మాత్రమే వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. 17,000 ఓట్ల డిఫరెన్స్ తోటి భీమవరంలో మాత్రం ఇంకా ఘోరంగా ఆయన ఓడిపోవడం జరిగింది. కేవలం 36,000 ఓట్లు వస్తే అక్కడ గ్రంథి శ్రీనివాసరావు గారికి 70,000 పై చిలుకు ఓట్లు వచ్చాయి. అంటే 50% డిఫరెన్స్ ఉంది. అంటే రన్నర్కి విన్నర్కి తేడా ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. అంటే అభిమానం వేరు చేసి మా బతుకులు మార్చడానికి కానీ మా జీవితంలో ప్రమాణంలో మెరుగులు దిద్దాల్సినటువంటి నాయకత్వం లక్షణం మాత్రం పవన్ కళ్యాణ్లో ఈనాటి కూడా ఓటర్లు చూసుకోలేదు. ఒక హీరోగా ఒక ఫాంటసీని అతనిలో చూసుకుంటున్నారు. అంటే తను చేయలేనట్టు విన్యాసాలను, తను చేయలేనట్టు ఫైటింగ్లో, తను చేయలేనట్టు ప్రేమ కలాపాలన్నీ కూడా పవన్ కళ్యాణ్లో చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏ చేసుకున్న ఆటాపాటకు వీలు చిందులేస్తున్నారు. సో ఇంటరాక్ట్ ఇక్కడ అవుతున్నారే కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అతనికి కనెక్టివిటీ లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజారాజ్యం పార్టీ కూడా ఆ విధంగానే కొంచెం ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. చిరంజీవి గారు కూడా ఓడిపోవడం అనేది అసామాన్యమైన విషయం కాదు. అంత పార్టీ తరఫున ఇతరులు ఓడిపోతే దానికి రీజన్ ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ స్వయంగా చిరంజీవి లాంటి వ్యక్తి మొదటిసారి పోటీ చేస్తున్నప్పుడే ఓడిపోవడం అనేది కొంచెం అతనికి ఇన్సల్టింగ్గానే అనిపించింది. వాటికి సమాధానం చెప్పలేక కూడా ఇబ్బంది పడిన తరుణం చూశాం. అంతకన్నా ఘోరంగా పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ప్రశ్న అందరికీ. ఎందుకంటే ఈ ప్రశ్నతో పాటు ఇంకొకటి, ఎందుకు ఇంత జటిలమైంది పవన్ కళ్యాణ్ స్థానం అంటే, ఇక్కడ తెలుగుదేశంతో వెళ్తున్నానని చెప్తున్నాడు. తెలుగుదేశంతో పొత్తుతో వెళ్తున్నాను, తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తాను, మా ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది, ఖచ్చితంగా అది ఏదైనా సరే తెలుగుదేశం ఇద్దరం కలిసే పోటీ చేస్తాము అనే బలమైనటువంటి కాన్సెప్ట్ అయితే ఎప్పుడు చాలా సభలను చెప్పాడు. దాని దగ్గర కార్యాచరణ చూపిస్తూ వస్తున్నాడు. మరి ఇద్దరూ పోటీ చేస్తున్నప్పుడు వాస్తవానికి మొదటి నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో, తూర్పు అండ్ పావు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి చాలా పట్టునటువంటి స్థానాలు. ఎట్ ద సేమ్ ఈ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారికి కానీ రాజకీయంగా చూసినా, సినిమా పరంగా చూసినా కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వీళ్ళకి పట్టున్న అభిమానం లాంటివి ఎక్కువ. ఇద్దరు పోటీ చేస్తున్నప్పుడు ఇద్దరు ఆ స్థానాల్లో మరి భీమవరం ఈయనకి ఇస్తారా ఇయ్యరా? ఎందుకు మరి తెలుగుదేశం ఆల్రెడీ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ ఓటు శాతం భయంకరంగా బలంగా ఉంది. చాలా సామాజిక వర్గాల ప్రకారం చూసుకున్నా తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి స్థానాలు మొదటి నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లా నుంచి టీడీపీ స్థానాలు మంచి బలంగా వస్తున్నాయి.
అట్లాంటి స్థానాలని మరి పొత్తుల విషయంలో రాజీ పడుతూ జనసేనకి ఇస్తారా అయ్యారనేది ఇప్పుడు ప్రశ్న. ఈ ప్రశ్న సమాధానం చెప్పలేకనే తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా పొత్తుల విషయంలో సీట్ల విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదు. తీరా ఎన్నికల ముందు 2 రోజుల ముందు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంగారుగానో హడావిడిగా ఉన్నప్పుడు ప్రకటించాల్సిన సీట్లు ప్రకటించడం, ముందే ప్రకటిస్తే అది ప్రమాదం జరుగుతుండొచ్చు, పార్టీ శ్రేణులకు పార్టీకి ఇబ్బంది లేదా పొత్తులకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వీళ్ళు మాత్రం కలిసి పనిచేయమంటున్నారే కానీ అంటే అన్ని నియోజకవర్గాల్లో చెప్తున్నారు మనం తెలుగుదేశంతో జనసేనతో కలిసి పనిచేయాల్సిందని ఆ పార్టీ కార్యకర్తలకు ఈ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు కానీ ఎవరు పోటీ చేయబోతున్నారో స్పష్టంగా చెప్పట్లేరు. కానీ కొన్ని సంకేతాలు వెళ్తున్నా ఎక్కడో ప్రమాదం ముందే ఉందని గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ భీమవరంలో నేను పోటీ చేస్తున్న సంకేతాలు ఇస్తూనే తెలుగుదేశం లీడర్లకు వాళ్ళకు మానసికంగా ప్రిపేర్ చేస్తూ వాళ్ళని వ్యక్తిగతంగా కలుస్తూ నేను పోటీ చేస్తున్నాను మీరు సహకరించాలి అంటూ అంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడికి డైరెక్ట్ చెప్పకుండానే కింది స్థాయి నుంచి నరుక్కుంటూ వెళ్తున్నాడు మనం చెప్పవచ్చు. అంటే ఆయన సేఫ్టీ చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఈసారి కూడా ఓడిపోతే అసెంబ్లీలో పరువు పోతుంది ఆయనకు, రాజకీయ పార్టీ మనగడకే ప్రశ్నార్థకం వస్తుంది, పైగా పవన్ కళ్యాణ్ క్రేజ్కి కూడా మచ్చబడుతుంది. కాబట్టి గెలవడానికి తప్పని పరిస్థితి, ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితులు, దాంతోపాటు పార్టీని కొంచెం నిలబెట్టుకోవాలి, క్యాడర్ నిలబెట్టుకోవాలన్నా, రేపు పార్టీ మనుగడ సాధించాలన్నా కనీసం ఒక 5-10 సీట్లు గెలవాల్సిన అవసరం ఉందని కూడా గ్రహించాడు. దీంతోపాటు అందరూ కూడా అనుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ అని. ఆయన కూడా నేను సీఎం కావాలని ఊరుతున్నట్టు కూడా తరచూ సభల్లో చెప్తున్నాడు. సీఎం పోస్ట్ అంటేనో క్రేజ్ ఉంటేనో లేదా ఉపన్యాసాలలో మాట్లాడుతూ వచ్చేది కాదు. అది గెలిచినటువంటి ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. మరి మద్దతు ఉండేటువంటి బ్రేక్ ఈవెన్ మ్యాజిక్ ఫిగర్ అంటాం మన రాజకీయ భాషలో. ఆ మ్యాజిక్ ఫిగర్ అన్ని సీట్లన్నా ఇతను పోటీ చేస్తాడా అంటే ఇక్కడ 150 అంటే దగ్గర 76 ఓట్ల సీట్లైనా రావాలి. మరి పవన్ కళ్యాణ్ 76 స్థానాలైనా మనం పోటీ చేయబోతున్నాడా అంటే అది కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం 4:2:1% ఇప్పుడు చూస్తే ఇతనికి వచ్చే సీట్లు కూడా అన్నిగా లేవు. అంటే 50 స్థానాలే వస్తున్నాయి. అంటే 50 స్థానాల్లో వచ్చిన క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ అవ్వడానికి అవకాశాలు లేవు. అంటే సీఎం క్యాండిడేట్ కాదన్నప్పుడు ఓట్లు ఎలా పడతాయో కూడా క్లారిటీ భయపడుతున్నటువంటి విషయం. ఎందుకంటే సీఎం క్యాండిడేట్ కాదని స్పష్టంగా వెళ్తున్నప్పుడు సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలనే ఆలోచన ఓటర్లకు వస్తుంది. సో ఇవన్నీ దృష్ట్యా ఖచ్చితంగా సీఎం స్థానం అయితే పక్కకు పెట్టేసి ముందు గెలవడానికి మినిమం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ సేఫెస్ట్ నియోజకవర్గమైనటువంటి భీమవరాన్ని ఎన్నుకుంటున్నాడు. బహుశా దీంతోపాటు అవుతే గాజువాక కానీ మళ్ళీ తిరుపతి స్థానాన్ని కానీ ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. లేదా వైజాగ్ కూడా వెళ్తాడు అని కూడా ఒక మాట ఉంది. వైజాగ్లో క్యాపిటల్ విషయంలో అక్కడ ఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి అక్కడ వైజాగ్లో కొంచెం పట్టు ఉంది. కొన్ని సామాజిక వర్గాల విషయాలు కానీ ఎక్కడైనా కానీ సెకండ్ స్థానంలో వైజాగ్, గాజువాక, తిరుపతి ఈ 3 స్థానాలు ఉన్నాయి. మొదటి ప్రయారిటీ మాత్రం భీమవరానికి ఇస్తున్నట్టు కూడా కొంచెం అవగాహన అర్థమవుతుంది. మనం వేచి చూద్దాం తీరా ఎన్నికలప్పుడు ఏ స్థానాన్ని ఫైనల్ చేసుకుంటాడు, ఎవరిని సమన్వయపరుచుకుంటారు, అసలు ఈయన ఎన్ని సీట్లు తీసుకుంటాడు. సీట్ల విషయంలో తేడా వస్తే మరి 100% మళ్ళీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా కొంచెం వార్తలు లీక్ చేస్తున్నారు. అంటే అదొక రకంగా రాజకీయ ఎత్తుకోవడానికి చెప్పచ్చు. చంద్రబాబుకి భయపెడతానికి మీరు ఇవ్వకుంటే నేను ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పడం కూడా లీకులు ఇవ్వడం అనేది అది రాజకీయ ఎత్తుకడ చూడవచ్చు. ఒకవేళ అదే పరిస్థితి నిజమైతే కూడా మళ్ళీ 175 పోటీ చేస్తే మంచి పరిణామం ఉంటుంది. ఓటు శాతం కూడా మంచి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.